సూర్యాపేటలో స్కూల్ వాహనాల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పాఠశాలల బస్సులు, మినీ వ్యాన్లు విద్యార్థులను తరలిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్ గుర్తింపు వివరాలు లేకపోవడం, భద్రతా పరికరాలు లేకపోవడం, ఫిట్నెస్ పై అనుమానాలు తలెత్తడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. స్కూల్ బస్సులు పరిమితికి మించి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ట్రాన్స్పోర్ట్ చేసే బస్సులలో కూడా ఒక బడికి 5 బస్సులు ఉంటే దాంట్లో 2టికే పర్మిషన్ తీసుకొని మిగతా 3టిని అనధికారికంగానే ట్రావెల్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు కానీ పేరెంట్ కానీ చాలా నష్టపోతున్నారు. వారు తీసుకునే ఫీజులు వేలాది రూపాయలు ట్రాన్స్పోర్ట్ పేరు మీద తీసుకొని వారికి సౌకర్యం లేకుండా వారిని ఆర్టీసీ బస్సులలో కుక్కి పెట్టినట్టు పిల్లల్ని ఆ బస్సులలో కుక్కి పెడుతున్నారు. పిల్లలు చాలా మానసికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ సూర్యాపేట పట్టణానికి వస్తే పేరుగాంచిన పాఠశాలలు కూడా మినీ వ్యాన్లలో పిల్లల్ని తరలించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొన్ని పాఠశాలలు బస్సులకు పచ్చ కలర్ వేసుకుంటున్నారు తప్ప ఆ బడి పేరు కానీ ఆ సంబంధించినటువంటి అధికారుల నెంబర్లు కానీ ఏవి లేకుండా ఉడిదే పసుపచ్చ కలర్ వేసుకొని బస్సులు నడుపుతా ఉంటున్నారు. అది ఏ బడిది ఏంది అనేటువంటిది చూసే మాకు అభ్యంతరకరంగానే ఉంది. దానికి జరగలేని ప్రమాదం జరిగితే ఉటావుటిన అధికారులు చేరుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి పేరు లేని బస్సుల్ని రోడ్డు మీదకి అనుమతించొద్దు, లైసెన్స్ లేని డ్రైవర్లతోని బస్సుల్ని నడపడానికి అనుమతించొద్దు. ఒక బస్సుకు డ్రైవర్ను పెట్టుకుంటాడు, ఆ బస్సు డ్రైవర్కు ఆ రోజు అనారోగ్య కారణాల వల్ల ఆయన లీవ్ పెట్టిండు అనుకో, ఉన్నటువంటి క్లీనర్ తోని బస్సులు నడిపిస్తున్నారు. అట్లాంటి క్లీనర్లతోని బస్సులు నడిపేయడం వలన కొన్ని ప్రాణాలు పోతా ఉంటున్నాయి. వారి బస్సుల కిందనే పిల్లలు పడి చనిపోతా ఉంటున్నారు. అది మనం కండ్లారా చూస్తున్నాము. బస్సుల సూర్యాపేటలో చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని స్కూల్ వాహనాలు రవాణా నిబంధనలు పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. స్కూల్ పేరు, గుర్తింపు వివరాలు లేకుండానే కొన్ని బస్సులు, మినీ వ్యాన్లు విద్యార్థులను తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆ వాహనాలు ఏ పాఠశాలలకు చెందినవి, వాటి నిర్వహణ బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక కొన్ని వాహనాల్లో ఫైర్ ఎగ్జిక్యూటివ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి అత్యవసర భద్రతా పరికరాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్ల విషయంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని వాహనాల్లో పాత టైర్లు ఉండడం, సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది, విద్యార్థుల భద్రతకు ఎవరు హామీ ఇస్తారు అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నిబంధనలు పాటించని స్కూలు వాహనాలపై అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని, చిన్నారుల భద్రతా విషయంలో నిర్లక్ష్యాన్ని సహించకూడదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు సంబంధించి రవాణా శాఖ అధికారిగా ఈ స్కూల్కి సంబంధించిన బస్సులన్నిటినీ కూడా ఫిట్నెస్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్కి ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, తర్వాత పర్మిట్ కావచ్చు, అన్ని పత్రాలను సరిచూసుకోమని తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు మన దగ్గర 603 వెహికల్స్ రిజిస్ట్రేషన్ అయినాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సుల కింద. వాటిలో 551 బస్సులకు ఇప్పటి వరకు క్షుణ్ణంగా పరిశీలించి ఫిట్నెస్లు జారీ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, పర్మిట్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బండ్లను బయటికి రోడ్ల మీదకి వదలకండి, పిల్లల్ని తీసుకెళ్ళడానికి సాహసం చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో అవి బయటికి వచ్చినాయంటే రవాణా శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని ఉంది కాబట్టి మీరు దీన్ని ఆసమాషిగా తీసుకోకుండా మీరు మీ బస్సులను సరిగా అన్ని పత్రాలు సరిపెట్టుకొనే రోడ్డు మీదకి తీసుకెళ్ళండి. బండి ఫిట్నెస్ లేకుండా, బండి సరైన కండిషన్ లేకుండా కూడా ప్రతినిత్యం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి